దమ్ము ధైర్యం ఉంటే నాతో పాటు రండి, మేము కట్టిన మెడికల్ కాలేజీలు చూపిస్తా, కమాన్ వస్తారా అని కూటమి మంత్రులకు ఛాలెంజ్ ఇసిరారు ఆర్కే రోజు గారు. నమస్తే మేడం, చెప్పండి. మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. ఎక్కడికి రమ్మంటారు వాళ్ళని? రాజమండ్రి మెడికల్ కాలేజ్ కి వస్తారా? రారు. విజయనగరం మెడికల్ కాలేజ్ కి వస్తారా? నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కి వస్తారా? అస్సలు రారండి. నంద్యాల మెడికల్ కాలేజ్ కి వస్తారా? రారండి. ఎందుకంటే అలా బలవంతం చేస్తారు వాళ్ళని? దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. రారు 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 ఎన్నిసార్లు చెప్పమంటారు ఎవరానా? ఎంత సిగ్గుచేట అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. ఏటి మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. మీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదంట. అనితిగోరికి ఆహా అనిపించలేదంట. పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్ వా, హోమ్ మినిస్టర్ వా? ఏంటి మేడం, అనితిగోరు మీకు యాంకర్ లాగా కనిపిస్తున్నారా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. ఆవిడ మంత్రి అండి, మంత్రి, హోం మంత్రి. ఏ మీకు అలా కనిపించడం లేదా? అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది, సవిత. ఆ సవిత మేడం గారు కూడా మంత్రే. ఆ మేడం గారు ఏడ్ చేశారు. కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. మరి ఏం చేయమంటారండి? ఫుల్ కాంపిటీషన్ నడుస్తుంది అక్కడ. అందుకే పోటీ పడి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు.